హాయ్ సార్. హలో మేడం. మీ పేరు సార్? నా పేరు దాసరి శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు నేను సార్? హైదరాబాద్ అండి వచ్చింది. నా ప్రాపర్ ఒంగోలు దగ్గర, ప్రకాశం జిల్లా ఒంగోలు. ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయామండి. నేను బేసికల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. సో నేను ప్రైవేట్ ఫర్మ్స్లో వర్క్ చేస్తున్నాను. జేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాను సీనియర్ మేనేజర్ కింద. సో ఇటువంటి అకేషన్కి రావటం అనేది ఫస్ట్ టైం యాక్చువల్గా. ఇట్లాంటి గ్యాదరింగ్స్ అయితే డిఫరెంట్ ఫోరమ్స్లో అటెండ్ అయ్యాను, కానీ కమ్యూనిటీ బేసిస్ మీద ఫస్ట్ టైం హైదరాబాద్లో రావటం అనేది ఫస్ట్ టైం. చాలామంది వచ్చారు, చాలామంది వచ్చారు. చాలామందిని వేరే ఫోరమ్స్లో చూశాను, నేను వీళ్ళని మీట్ అయ్యాను. బట్ ఇట్లా కమ్యూనిటీ బేసిస్ మీద జాయిన్ కావటం, మీట్ కావటం, అందరితో షేర్ చేసుకోవటం అనేది ఫస్ట్ టైము. సో పీపుల్ అనేది ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్, ఆల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. కాబట్టి నాతో పాటు చాలామందికి ఇది నెట్వర్కింగ్కి చాలా బాగుంటుంది. ఏంటంటే అది కెరీర్ పరంగా కావచ్చు, లేకపోతే సోషల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదైనా సరే. సో ఇంతమంది కలవటం అనేది ప్రతి వాళ్ళకి మంచిగా జరుగుతుందని, బాగా జరుగుతుంది. సేమ్ టైం కొంతమంది యంగ్స్టర్స్గా ఉన్నారు, కొంతమంది ఎల్డర్ పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సొసైటీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కొంతమంది గైడ్ చేయడానికి ఉపయోగపడతారు, కొంతమంది లెర్నింగ్కి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం సోషల్ గ్యాదరింగ్ మూవ్ అవడానికి ఫర్దర్గా మన ఓన్ ఆస్పెక్ట్లో ఏదైనా బిజినెస్ కానీ స్టడీస్గా కావచ్చు, దేనికైనా మనకి కొంత సపోర్టివ్గా అనేది దొరుకుతుంది. ఆ కమ్యూనిటీ అనేది, ఆ సపోర్ట్ అనేది దొరకటం అనేది బయట అనేది విడిగా కష్టం. సో ఈ టైప్ గ్యాదరింగ్స్లో అయినందువల్ల ఏమవుతుందంటే మనకి సోషల్గా మూవ్ అవుతున్నది, సేమ్ టైం మన ఓన్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. డిఫరెంట్ ఐడియాస్ షేర్ అవుతాయి. ప్లాట్ఫామ్ కూడా యాజ్ అన్ నవ్ కాకుండా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నేను ఎక్కువ అనుకుంటున్నాను. సో చెప్పినట్టు కొత్తగా చాలామంది వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్? కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అండి, నెట్వర్కింగ్ అని ఎక్కడికి పోయినా కూడా ఏ కెరీర్ కానీ, నాలెడ్జ్ షేరింగ్ కావచ్చు, ఎకనామికల్ గ్రోత్ కానీ, కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పీపుల్ కనెక్టివిటీ అనేది జనరల్గా ఎక్కడ అవైలబుల్ కాదు, ఇలాంటివే ప్రొవైడ్ చేస్తాయి. సో కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఉందని నేను చెప్పాను ఇంతకుముందు. షేరింగ్ అనేది ఎల్డర్ పీపుల్ కానీ, ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కానీ, ఇప్పుడు సెమినార్ జరుగుతున్నాయి, లోపల చాలామంది స్పీకర్స్ చాలామంది చెప్తున్నారు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లెర్నింగ్ పాత్ కానీ, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చారు, ఇవన్నీ కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉపయోగపడతాయి, కొంతమందికి నాలెడ్జ్ షేరింగ్లో ఉపయోగపడతాయి, కొంతమంది గైడెన్స్లో కూడా ఉపయోగపడతాయి. సో అది ఇండివిజువల్ యాస్పిరేషన్ అది. సో యంగ్స్టర్స్ లాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు గైడెన్స్ కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది గైడ్గా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫర్దర్ గ్రోత్ కావాలంటే నాలెడ్జ్ షేరింగ్ వస్తే మిగతా వాళ్ళతో మాట్లాడటం కానీ, మిగతా వాళ్ళతో ఎంగేజ్ కావటం కానీ, సో ఫ్యూచర్ గైడెన్స్ కానీ వాళ్ళకే అవైలబుల్ అవుతుంది. ఎల్డర్ పీపుల్ కానీ, వెదర్ ఇట్ ఈజ్ ఎకనామికల్ గైడెన్స్ కావచ్చు, పొలిటికల్ గైడెన్స్ కావచ్చు, సోషల్ గైడెన్స్ కావచ్చు. సీనియర్ పీపుల్ ఉన్నారు, చాలామంది మీట్ అవుతాం. వాళ్ళు చెప్పేది చాలా సింపుల్గా చెప్తారు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ఆ ఆస్పెక్ట్లో కూడా సీనియర్స్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. కాబట్టి యంగ్స్టర్స్కి బోత్ వేస్ అది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.